సెల్స్ మామూలుగా జర్మినల్ సెంటర్లో సొమాటిక్ హైపోమ్యూటేషన్ అయ్యి యాక్టివేట్ అయిపోయి ఇంకా ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడేమవుతుందంటే ఈ జర్మినల్ సెంటర్ బీ సెల్స్ ఉన్నాయి కదా, వీటిలో చాలా మ్యూటేషన్స్ వస్తాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ మ్యూటేషన్స్ it loses some of the factors, some of the markers which are actually present in mature B cells, but it still has some markers which are unique to activated B cells. So ఈ మార్కర్స్ ఉండడం వల్ల అండ్ ఈ సొమాటిక్ హైపోమ్యూటేషన్ జరిగి ట్యూమర్స్ సంప్రెసర్ జీన్స్ అన్ని సప్రెస్ అయిపోవడం వల్ల కొన్ని మ్యూటేషన్స్ వల్ల బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇందులో ట్యూమర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది బీ సెల్ అంటే కంప్లీట్గా బీ సెల్ కూడా కాదు, ఎందుకంటే దాంట్లో బీ సెల్ డిఫైనింగ్ మార్కర్స్ అనేవి లేవు, బట్ యాక్టివేటెడ్ బీ సెల్లో ఉండాల్సిన మార్కర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ సెల్ని మనం రీడ్ స్టీన్బర్గ్ సెల్ అంటాం అనమాట. ఓకే, ఇట్లా నార్మల్ రీడ్ స్టీన్బర్గ్ సెల్ లాంటి సెల్స్ చనిపోవాలి బికాస్ ఆఫ్ అపోప్టోసిస్, కానీ హాడ్కిన్స్ లింఫోమాలో అపోప్టోసిస్ జరగదు కాబట్టి అలా ప్రజెంట్ అయి ఉంటుంది. బట్ ఎనీవేస్ ఈ రీడ్ స్టీన్బర్గ్ సెల్ ఆర్ఎస్ఎల్ అనేది ఇట్స్ వెరీ యూనిక్ టు హాడ్కిన్స్ లింఫోమా అనమాట. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఔల్ సెల్, బైలోబ్డ్ న్యూక్లియై ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఔల్ సెల్. అండ్ ఇదేంటి అంటే చాలా సైటోకైన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, లైక్ IL-1, IL-6, తర్వాత TNF ఆల్ఫా. సో దీనివల్ల ఏంటి అంటే చాలా యూస్నోఫిల్స్, అదర్ లింఫోసైట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో బేసిక్గా మనకి ఇప్పుడు లింఫ్ నోడ్లో చూసుకున్నప్పుడు ఏంటి అంటే కొన్ని మాత్రమే ట్యూమర్ సెల్స్, ఈ ఆర్ఎస్ సెల్స్ అనేవి. ఈ చుట్టూ ఉంది మొత్తం ఏంటి అంటే రియాక్టివ్ సెల్స్ అనమాట. ఎందుకు వస్తున్నాయంటే ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ద సైటోకైన్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ఆర్ఎస్ సెల్స్ అనమాట. ఓకే, అండ్ ఇవి స్పెసిఫిక్గా ఏంటి అంటే వీటిని గ్రోత్ని కూడా, ఈ ఆర్ఎస్ సెల్స్ గ్రోత్ని కూడా ఈ సెల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట, చుట్టూ ఉండే ఇమ్యూన్ సెల్స్. అందుకని ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండెంట్ అనమాట. అందుకని స్పెసిఫిక్గా ఇది లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ అన్లైక్ దిస్ నాన్ హాడ్కిన్స్ లింఫోమా సెల్స్ ఏంటి అంటే అవి నార్మల్ లింఫోసైట్స్ లాగానే అన్ని ఆర్గన్స్లోకి వెళ్ళి ఎక్కడైతే ఇమ్యూన్ సిస్టమ్ లేదో అక్కడ ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. సో అందుకని ఇది ఎక్స్ట్రా నోడల్ టిష్యూస్లో ఎక్కువ కామన్గా ఉంటుంది రాదర్ దెన్ నోడ్స్, నాన్ హాడ్కిన్స్ లింఫోమా ఇన్ కాంట్రాస్ట్ టు హాడ్కిన్స్ లింఫోమా. సో అది నాన్ హాడ్కిన్స్ లింఫోమా. సో బేసికల్గా ఇందులో టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్గా యంగ్ ఫీమేల్స్లో ఏ టైప్ చూడొచ్చు అంటే నాడ్యులర్ స్క్లెరోసిస్ టైప్ చూడొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ కామన్ టైప్. అదర్ టైప్స్ వచ్చేసి మిక్స్డ్ సెల్యులారిటీ, ఇది HIV వాళ్ళలో వస్తుంది. అండ్ ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డో వాళ్ళలో కూడా మిక్స్డ్ సెల్యులారిటీ వస్తుంది అనమాట. సో లింఫోసైట్ రిచ్, లింఫోసైట్ డిప్లీటెడ్ అండ్ లింఫోసైట్ ప్రిడామినెంట్, ఇవన్నీ టైప్స్ అనమాట. సో నాడ్యులర్ లింఫోసైట్ ప్రిడామినెంట్ కూడా ఒక టైప్. సో ఇది ఎందుకు స్పెషల్ అంటే మిగతా అన్నిట్లో ఏమనుకున్నాం మనం CD15-30 మాత్రమే పాజిటివ్ ఉంటుంది. CD20 విచ్ యాక్చువల్లీ డిస్క్రైబ్స్ బీ సెల్, ఆ మార్కర్స్ అనేవి ఇందులో అబ్సెంట్ ఉంటాయి అనుకుంటాం కదా. కానీ నాడ్యులర్ లింఫోసైట్ ప్రిడామినెంట్లో CD20 పాజిటివ్ ఉంటుంది అండ్ CD15, CD30 నెగిటివ్ ఉంటుంది అనమాట. సో ఇది మోర్ లైక్ నాన్ హాడ్కిన్స్ లింఫోమా లాగా బిహేవ్ చేస్తుంది రాదర్ దెన్ హాడ్కిన్స్ లింఫోమా. సో క్లినికల్ ఫీచర్స్ ఏంటి? సో క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి ఏంటి అంటే లింఫెడ్నోపతి ఉంటుంది, బికాజ్ ఆబ్వియస్గా లింఫ్ నోడ్స్ పెరుగుతా అనుకున్నాం కాబట్టి. సో పెయిన్లెస్ సర్వైకల్ లింఫెడ్నోపతి అనేది మోస్ట్ కామన్ అనమాట. ఇది కాకుండా ఇది హాడ్కిన్స్ లింఫోమా నుంచి చాలా సైటోకైన్స్ అనేవి బయటకు వస్తుంటాయి కదా, IL-1, IL-6, TNF ఆల్ఫా. అది వెళ్ళి లివర్లో అక్యూట్ ఫేజ్ రియాక్టెన్స్ని రిలీజ్ చేస్తుంది, లైక్ ఫైబ్రినోజెన్, ఇంకా హెప్సిడిన్, సో అలాంటివి రిలీజ్ చేస్తుంది. అండ్ CRP కూడా రిలీజ్ చేస్తుంది. సో ఇవి వెళ్ళి ఏం చేస్తాయంటే ఫీవర్ కాజ్ చేస్తుంది అనమాట. ఫీవర్, నైట్ స్వెట్స్, సో ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్ అండ్ టెంపరేచర్ వచ్చేసి మోర్ దెన్ 38 ఇంత.
అండ్ వెయిట్ లాస్ ఉంటుంది. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటే మోర్ దెన్ 10% ఇన్ 6 months దీనివల్ల జరుగుతుంది అనమాట. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ దిస్ వల్ల. సో ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే మనం బి సిమ్టమ్స్ అంటాము. ఎందుకంటే మామూలుగా హాడ్కిన్స్ లింఫోమా కానీ నాన్ హాడ్కిన్స్ లింఫోమా కానీ స్టేజింగ్ చేస్తాము అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే ఆర్బర్ స్టేజింగ్ అంటారనమాట. ఓకే, సో ఈ స్టేజింగ్లో ఏ అంటే నో సిమ్టమ్స్, బి అంటే సిమ్టమ్స్ అనమాట. సో అలా దీనికి బి సిమ్టమ్స్ అనే పేరు వచ్చింది. సో ఎనీహౌ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టేజింగ్ కాబట్టి స్టేజ్ 1 అంటే జస్ట్ 1 సైట్ ఆర్ 1 లింఫ్ నోడ్లో ఉంటుంది. మళ్ళీ ఇందులో 1A 1B. స్టేజ్ 2 వచ్చేసి 2 sites కాకపోతే 2 సేమ్ సైడ్ ఆఫ్ డయాఫ్రమ్లోనే ఉంటుంది అనమాట. సేమ్ సైడ్ ఆఫ్ డయాఫ్రమ్లో ఉంటుంది. ఓకే, అండ్ 3 వచ్చేసి అంటే ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ డయాఫ్రమ్. ఓకే, అండ్ 4th వచ్చేసి ఇది లివర్, స్ప్లీన్, లంగ్స్, బోన్ మ్యారో అదంతా 4 అనమాట. సో అది స్టేజింగ్. తర్వాత హాడ్కిన్స్ లింఫోమాలో అదర్ దెన్ బి సిమ్టమ్స్ ఇంకొకటి స్పెసిఫిక్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నోడ్లో పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ స్పెసిఫిక్. అండ్ కొందరు నాడ్యులర్ స్క్లెరోసిస్ పేషెంట్స్లో మనం మీడియాస్టినల్ మాస్ కూడా చూడొచ్చు అనమాట. ఓకే, ఇది కాకుండా మామూలుగా ఏంటి అంటే బికాజ్ ఇంత సైటోకైన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీనివల్ల బ్లడ్లో ప్రోటీన్స్ అనేవి పెరుగుతాయి కదా. సో ప్రోటీన్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈఎస్ఆర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈఎస్ఆర్ ఎందుకు పెరుగుతుంది అంటే బ్లడ్లో ప్రోటీన్స్ పెరిగినప్పుడు ఆ స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది కాబట్టి రెడ్ సెల్స్ అనేవి తొందరగా పడిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఈఎస్ఆర్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మోర్ దెన్ 50 ఈఎస్ఆర్ ఉంటే అప్పుడు ప్రోగ్నోసిస్ ఇస్ బ్యాడ్ అనమాట. అంటే అది హైపర్ ఫంక్షనల్ ఉంది ట్యూమర్, అందుకని బ్యాడ్ అనమాట. సో ట్రీట్మెంట్ ఆఫ్ హాడ్కిన్స్ లింఫోమా వచ్చేసి ఏబివిడి రెజిమెన్ అనమాట. సో ఏ అంటే అడ్రియామైసిన్, బ్లియోమైసిన్, వెన్క్రిస్టిన్ అండ్ డకార్బజిన్ అంటే ఆల్కైలేటింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, సో డాక్సోరిబిసిన్ వచ్చేసి డాక్సోరిబిసిన్ ఇందులో లేదు, బట్ డాక్సోరిబిసిన్ నార్మల్గా కార్డియోమైపతి కాజ్ చేస్తుంది. బ్లియోమైసిన్ వచ్చేసి పల్మరీ టాక్సిసిటీ కాజ్ చేస్తుంది, లైక్ పల్మరీ ఫైబ్రోసిస్ కాజ్ చేస్తుంది అనమాట. పల్మరీ ఫైబ్రోసిస్లో మనకి లంగ్ క్రాకిల్స్ కనిపిస్తాయి, హైపాక్సియా ఉంటుంది, అండ్ చెస్ట్ ఎక్స్రేలో చూసుకున్నట్టయితే వాల్యూమ్ లాస్ ఉంటుంది అండ్ నాడ్యులర్ డెన్సిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఇది కాకుండా ఒకవేళ పేషెంట్కి రేడియేషన్ ఇస్తే వాళ్ళకి సెకండరీ మ్యాలిగ్నెన్సీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సాలిడ్ ట్యూమర్స్ లైక్ బ్రెస్ట్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ డెవలప్ అవుతుంది. ఇవి కాకుండా రేడియేషన్ వల్ల మనకి హైపోథైరాయిడిజం వస్తుంది అండ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే యాక్సిలరేటెడ్ అథెరోస్క్లెరోసిస్ వల్ల వస్తుంది. అండ్ కార్డియోమైపతి కూడా వస్తుంది అనమాట. కార్డియోమైపతి ఇంకా డాక్సోరిబిసిన్ వల్ల కూడా అనుకున్నాము. ఇంకా ఇది కాకుండా ట్రాన్స్టోజుమాబ్ వల్ల కూడా వస్తుంది అనమాట. పల్మరీ టాక్సిటీ, మెథోట్రెక్సేట్ ఇక్కడ కాదు టాపిక్, బట్ స్టిల్. ఓకే, సో ప్రోగ్నోసిస్ అనేది వెరీ గుడ్, ఎస్పెషలీ ఇన్ లింఫోసైట్ రిచ్ ఇట్స్ ఎక్సలెంట్ అనమాట కంపేర్ టు నాన్ హాడ్కిన్స్. ఓకే, సో మళ్ళీ నాన్ హాడ్కిన్స్ లింఫోమా అంటే మళ్ళీ మెచ్యూర్ బీ సెల్స్, టీ సెల్స్ నుంచి వస్తుంది. బట్ బీ సెల్ ఎన్హెచ్ఎల్ ఇస్ మోర్ కామన్ దెన్ టీ సెల్ ఎన్హెచ్ఎల్ అనమాట. ఓకే, ఇక్కడ రీడ్ స్టీన్బర్గ్ సెల్స్, ఆర్ఎస్ సెల్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇవేంటి అంటే నార్మల్ లింఫోసైట్స్ లానే బిహేవ్ చేస్తాయి అండ్ మార్కర్స్ కూడా పాజిటివ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ హాడ్కిన్స్ లింఫోమాస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ వాట్ మ్యూటేషన్ దే హ్యావ్ అండర్గాన్ అనమాట. సో ఇవన్నీ ఎక్స్ట్రా నాడ్యులర్ సైట్స్లోనే మోస్ట్ కామన్గా ప్రజెంట్ అవుతుంది. అదర్ దెన్ డిఎల్బిసిఎల్ అది అండ్ బకెట్ లింఫోమా అవి మాత్రం లింఫ్ నోడ్స్లో ఎక్కువ గ్రో అవుతాయి. సో బేసిక్గా లింఫోసైట్స్ నుంచి వస్తున్నాయి అన్నీ అండ్ రీడ్ స్టీన్బర్గ్ సెల్స్ లేవు కాబట్టి ఇవన్నీ లింఫోమాస్ని నాన్ హాడ్కిన్స్ లింఫోమాలోకి గ్రూప్ చేస్తామన్నమాట.
అండ్ ఇక్కడ యాజ్ వి డిస్కస్ డిపెండింగ్ అపాన్ ద ట్రాన్స్లోకేషన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో T14-18 ట్రాన్స్లోకేషన్ జరిగి ఉంటే అప్పుడు BCL2 ఇది ఏంటంటే ట్యూమర్ సప్రెసర్ జీన్, సారీ యాంటీ అపోప్టోటిక్ జీన్. సో ఈ యాంటీ అపోప్టోటిక్ జీన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ అయిపోవడం వల్ల మనకి ఫాలిక్యులర్ లింఫోమా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఫాలిక్యులర్ లింఫోమా ఏంటి అంటే ఇట్స్ స్లో గ్రోయింగ్ టైప్ ఆఫ్ ట్యూమర్. మళ్ళీ అందులో వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఉంటుంది అనమాట. అంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ యాక్ట్ చేసినప్పుడు తగ్గుద్ది, ఈ ట్యూమర్ గ్రోత్ అనేది తగ్గుద్ది. బట్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందంటే ఇది పెరుగుతుంది. సో వ్యాక్సింగ్ వేనింగ్ టైప్ ఆఫ్ చూపిస్తుంది అనమాట లింఫెడ్నోపతి. ఓకే, సో ఇంకా అది ఫాలిక్యులర్. సో ట్రాన్స్లోకేషన్ 8-14 ఉంది అంటే దానివల్ల CM/C ఇది ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్ లాగా అనమాట. అంటే ఇంకా ట్యూమర్ని ఇంకా పెరిగేలా చేస్తుంది. సో దీనివల్ల బర్కిట్ లింఫోమా వస్తుంది. సో బర్కిట్స్ లింఫోమాలో ఏంటి అంటే స్పోరాడిక్ టైప్, ఎండమిక్ టైప్ అన్నమాట. స్పోరాడిక్ టైప్ ఏమో అబ్డామినల్ మాస్తో ప్రజెంట్ అవుతుంది. అండ్ ఎండమిక్ టైప్ వచ్చేసి మోస్ట్ కామన్గా ఆఫ్రికన్స్లో ఉంటుంది అనమాట, ఆఫ్రికాలో వస్తుంది అనమాట. ఇదేంటి అంటే జా ట్యూమర్ లాగా ప్రజెంట్ అవుతుంది. ఓకే, బకెట్ లింఫోమా. అండ్ దీంట్లో పాథాలజీ వచ్చేసి స్టారీ స్కై అపిరెన్స్ ఉంటుంది అనమాట, స్టారీ స్కై అపిరెన్స్ లాగా ఉంటుంది. ఓకే, విత్ మ్యాక్రోఫేజెస్, ఫోమ్ మ్యాక్రోఫేజెస్తో ఉంటుంది అనమాట బకెట్ లింఫోమాలో. అండ్ T11-14 ట్రాన్స్లోకేషన్ వల్ల ఏం జరుగుతుందంటే సైక్లిన్ D1 అనే దాన్ని ఓవర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇదేంటి అంటే ఎంట్రీ ఇంటూ ద సెల్ సైకిల్ ఈజీ చేసేస్తుంది అనమాట. సో అందుకని సెల్ కంటిన్యూస్గా సెల్ సైకిల్లోకి పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది, చెక్ పాయింట్ ఉండదు కాబట్టి. సో చెక్ పాయింట్ ఇన్హిబిటర్ని వెళ్ళి ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ సెల్ సైకిల్లోకి రిపీటెడ్గా ఎంటర్ అయిపోయి గ్రో అయిపోయి డివైడ్ అయిపోవడం వల్ల ట్యూమర్ వస్తుంది. సో ఈ ట్యూమర్ని మాంటల్ సెల్ లింఫోమా అంటామన్నమాట. ఓకే, సో అది. అండ్ ఇది కొంచెం ఎల్డర్లీ వాళ్ళలో ప్రెసెంట్ అవుతుంది అనమాట. సో మనం అనుకున్నట్టు ఇది ఎక్స్ట్రా నోడల్గా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ట్యూమర్స్ మెయిన్గా GI కానీ, స్కిన్ కానీ, లేకపోతే CNS కానీ అక్కడక్కడ గ్రో అవుతుంది అనమాట. DLBCL అనేది లైక్ ఇట్స్ వెరీ అగ్రెసివ్ టైప్ ఆఫ్ నాన్ హాడ్కిన్స్ లింఫోమా. అంటే ఇది ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, ర్యాపిడ్ గ్రోత్, ఫాస్ట్ గ్రోత్, ప్రొలిఫరేషన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే అంత ఫాస్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి కీమోథెరపీ కూడా ఎక్కువ ఫాస్ట్గా డివైడెడ్ సెల్స్ మీద మంచిగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది కీమోథెరపీ సెన్సిటివ్. సో దానివల్ల దీనికి గుడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి అంటే ఇది దానంతట అదే రావచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరే టైప్ ఆఫ్ ట్యూమర్స్ కూడా DLBCL లాగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ CLL, అది రిస్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి DLBCL లాగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా సమ్ టైప్స్ హాడ్కిన్స్ (?), బట్ CLL అయితే పక్కా వెళ్తుంది. సో డయాగ్నోజ్ ఎలా చేయాలి అంటే బై ఎక్సిషనల్ బయాప్సీ ఆఫ్ లింఫ్ నోడ్ చేయాలన్నమాట. తర్వాత ఫ్లో సైటోమెట్రీ కూడా చేయొచ్చు అనమాట. తర్వాత ఇమ్యునోఫినోటైపింగ్ చేస్తే మనకు మార్కర్స్ అనేవి తెలుస్తాయి. సో సపోజ్ అందులో CD5 పాజిటివ్ ఉంది, విచ్ ఈస్ యాక్చువల్లీ T-సెల్ మార్కర్, అండ్ CD23 కూడా పాజిటివ్ ఉంది, విచ్ ఈస్ B సెల్ మార్కర్. అప్పుడు CD20 కొంచెం తక్కువ యాక్టివ్గా ఉంది. సో ఈ ట్యూమర్ని మనం SLL అంటామన్నమాట, స్మాల్ లింఫోసైటిక్ లింఫోమా. ఇదేంటి అంటే కౌంటర్ పార్ట్ ఆఫ్ CLL, విచ్ ఈస్ అ లింఫోమా. సో బేసికలీ ఇందులో కూడా స్లో గ్రోయింగ్ ఎల్డర్లీలో వస్తుంది, అబ్జర్వేషన్ చేయొచ్చు,
అండ్ మార్కర్స్ రెండిట్లో ఏదే అనమాట. ఓకే, ఒకవేళ బ్లడ్లో ఉంటే అది సిఎల్ఎల్, ఒకవేళ లింఫ్ నోడ్స్లో ఇంకా సాఫ్ట్ ఈ ఎక్స్ట్రా నోడల్ టిష్యూస్లో ఉంటే ఎస్ఎల్ఎల్ అనొచ్చు అనమాట. అండ్ మాంటిల్ సెల్ లింఫోమాలో కూడా మనకి సైక్లిన్ డి అనేది పాజిటివ్ ఉంటుంది, అండ్ బకెట్లో సిఎంవైసి అనేది పాజిటివ్ ఉంటుంది అనమాట. సో ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే డిఎల్బిసిఎల్ అయితే మనము ఆర్చాప్ రెజిమెన్ అనేది ఇస్తామన్నమాట. రిటుక్సిమాబ్ ప్లస్ యాంటీ CD20 కాబట్టి అది పనిచేస్తుంది. మాల్ట్ లింఫోమా అంటే ఏంటి అంటే ఈ జిఐలో ఉండే లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది కదా, సో ఆ లింఫాయిడ్ టిష్యూ అనేది యాక్టివేట్ అవుతే మాల్ట్ లింఫోమా వస్తుందన్నమాట. బేసిక్గా మాల్టోమా ఆర్ మాల్ట్ లింఫోమా ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల. ఇది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బై హెచ్ పైలోరీ. సో అందుకు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ కాదు, దీని ట్రీట్మెంట్ వచ్చేసి రాడికేషన్ థెరపీ ఫర్ హెచ్ పైలోరీ. ఓకే, అండ్ ఒకవేళ స్లో గ్రోయింగ్ ఉంటే జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ప్రోగ్నోసిస్ ఎట్లా డిటర్మైన్ చేస్తామంటే దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది, దాని పేరు IPI, ఇంటర్నేషనల్ ప్రోగ్నోస్టిక్ ఇండెక్స్. సో ఏజ్ మోర్ దెన్ 60 ఉంటే బ్యాడ్ ప్రోగ్నోసిస్. LDH ఎక్కువ ఉందంటే, సో LDH ఎప్పుడు వస్తుంది అంటే అన్రోబిక్ గ్లైకోలైసిస్ వాబర్గ్ ఎఫెక్ట్లో పైరువేట్ నుంచి లాక్టేట్లో కన్వర్ట్ అయినట్టు LDH కావాలి కదా, సో LDH అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్స్ ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోయి లోపల కంటెంట్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా బయటకు వస్తుంది. సో బేసిక్గా LDH ఎక్కువ ఉందంటే ట్యూమర్ యాక్టివిటీ ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్ల పూర్ ప్రోగ్నోసిస్. ఇంకా పర్ఫార్మెన్స్ స్టేటస్, పూర్ పర్ఫార్మెన్స్ స్టేటస్ ఉంటే ఇంకా లైక్ బెడ్ రిడ్ అండ్ నాట్ ఏబుల్ టు డూ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అంటే అప్పుడు కూడా పూర్ ప్రోగ్నోసిస్. ఎక్స్ట్రా నోడల్ సైట్ మోర్ దెన్ 1 ఉందంటే ఇంకా అప్పుడు కూడా పూర్ ప్రోగ్నోసిస్ అనమాట. సో దట్స్ ఫర్ బోత్.